బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? யாரு எங்களை இப்படி பிடிச்சு வச்சிருக்கிறது? எங்களை வெளில விடுங்க. మైరా, వరుణ్, త్వరగా రండి. తాతయ్య, త్వరగా రండి. మనం ఎవరికి తెలియకుండా ఈ సిటీ లోపలికి వెళ్దాం. ఈ సిటీలోకి ప్రవేశించడం అంత తేలికైతే అందరినీ కిందున్న గేట్ ద్వారా తీసుకెళ్లేవారు కాదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక ప్రొటెక్షన్ ఉండి ఉంటుంది. తాతయ్య, ఈ సిటీలో లోపల నుంచి బయటికి రాలేరు, బయట నుంచి లోపలికి వెళ్ళలేరు. అవును రుద్ర, నువ్వు చెప్పేది నిజమే.
కానీ మనం ఏదో విధంగా లోపలికి వెళ్ళాలి కదా. మనం ఎలాగైనా ఈ ప్రొటెక్షన్ షీల్డ్ని ఛేదించుకుని వెళ్ళాలి. దీన్ని అనేక ఆస్ట్రాయిడ్స్ ఢీకొన్నాయంటే ఈ ప్రొటెక్షన్ షీల్డ్ కొన్ని నిమిషాల పాటు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ప్లాన్ శ్రద్ధగా వినండి. అవిగో అక్కడ కనిపిస్తున్న ఆ ఆస్ట్రాయిడ్స్ని చూడండి. అవల గుంపుగానే ప్రయాణిస్తాయి. ముందుగా వెళ్తున్న 4 ఆస్ట్రాయిడ్స్ని వెనుకున్న ఆస్ట్రాయిడ్స్ అన్ని ఫాలో అవుతాయి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కాలేదు తాతయ్య. రుద్ర, నువ్వు మైరా ఒక ఆస్ట్రాయిడ్ లో ఉండండి. రంగీలా, వరుణ్ ఇంకొక ఆస్ట్రాయిడ్ లో, 3వ దాంట్లో నేనుంటాను. మీ చేతుల మూవ్మెంట్ తో ఈ ఆస్ట్రాయిడ్స్ ని ఏ దిశగానైనా తీసుకువెళ్ళచ్చు. ఇప్పుడు ప్లాన్ ఏమిటంటే, రుద్ర, రంగీలా, మీరు మీ ఆస్ట్రాయిడ్ ని లీడ్ చేసి మిగతా ఆస్ట్రాయిడ్స్ ని ప్రొడక్షన్ షీల్డ్ వైపు తరలించండి. ఆఖరి నిమిషంలో పక్కకి తప్పుకోండి. అవి ఢీకొంటూ ఉంటాయి. ఏమాత్రం గ్యాప్ దొరికినా నేను లోపలికి వెళ్ళిపోతాను. కానీ మేము ఏదో విధంగా నేను లోపలికి ప్రవేశిస్తే ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి రప్పించడానికి ప్రయత్నిస్తాను. అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళలేం, ఎందుకంటే ఆ గ్యాప్ త్వరగా మూసుకుపోతుంది. మైరా రెడీయా? రంగిలా పైకి రండి. అద్భుతం. రుద్ర, నేను వస్తున్నాను. అలర్ట్ అలర్ట్. ఇది ఎవరు? సెక్టర్ 14 జోన్ 1, త్వరగా రండి. ఇదేంటిది? మీరు ఏం చేసినా నన్ను పట్టుకోలేరు. అక్కడ ఉంది చూడు. నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటిది కొత్త సమస్య? కాపాడండి, కాపాడండి, కాపాడండి. థ్యాంక్ యూ జై సింగ్. థ్యాంక్ యూ జై సింగ్. నా పవర్ అంతా అయిపోబోతుంది.
మేమంతా కింద పడిపోదాం అనుకుంటా. కొంచెం మెల్లిగా వెళ్ళు జై సింగ్. నా పవర్ అయిపోవచ్చింది. అందరూ గట్టిగా పట్టుకోండి. నేను మిమ్మల్ని ఫినిష్ లైన్ మీదకి విసురుతాను. ఇబాయిస్కా జిబాయిస్కా సకూం పుష్టు. చూసావా జైసింగ్, మిగతా వారిని కాపాడినందువల్ల ఇప్పుడు నువ్వు ఆపదలో ఉన్నావు. నాకు తోడుగా ఉంటానని చెప్పు, నేను నిన్ను కాపాడతా. అది వీలు కాదు. నేనెప్పటికీ నీకు సహకరించను. అయితే బాయ్ బాయ్. బాయ్ జై జహాన్. నాకు చాలా సంతోషంగా ఉంది. నీ కథ ఇలా ముగుస్తుందని నేను ఊహించలేదు. స్మోక్ డిసపియర్. వాడు జైసింగ్ ని ఎత్తుకుపోయాడు. చూడండి, వాడిని పట్టుకోండి. పట్టుకోకపోతే మీ పని అంతే. తాతయ్య వీడు చాలా ప్రమాదమైన మెజిషియన్ లో ఉన్నాడు. ప్రపంచంలో మనుషులందరినీ అంతం చేసి మెజిషియన్స్ మాత్రమే బతకాలనుకుంటున్నాడు. మెజిషియన్స్ కూడా అతను పూర్తి పవర్ ఇవ్వడు. అందరూ అతనికి బానిసలుగా ఉండే విధంగానే పవర్ని ఇస్తాడు. నా శరీరంలోంచి మొత్తం శక్తి అంతా బయటకు వెళ్ళిపోయినట్టు నేను ఫీల్ అవుతున్నాను. రంగీలా, తాతయ్య గారి బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం వాళ్ళని కాపాడే ప్రయత్నంలో పోయింది. తాతయ్య ఇప్పుడు బలహీనంగా ఉన్నారు. వెళ్ళి ఈ మెడిసిన్ తీసుకురా. వెంటనే తీసుకొస్తాను. మాస్క్ వేసుకుని వెళ్ళు. అరే మర్చిపోయాను. దాన్ని అసలు తీయకు, లేకుంటే దొరికిపోతావు. yes sir. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. తాతయ్య మీరేం దిగులు పడకండి, మీరు తొందరలోనే కోలుకుంటారు. నువ్వు నాతో ఉన్నావు కదా, ఇక నేను దేనికి దిగులు పడ్ను. తాతయ్య మనం ఎలాగైనా డోంగ్రిలాని ఎదుర్కోవాలి. కానీ దానికి అందరి మ్యాజికల్ పవర్స్ మళ్ళీ వాళ్ళకి దక్కాయంటే అందరూ చాలా సులభంగా తనని ఎదిరిస్తారు. మనకిప్పుడు 2 పనులున్నాయి. ఒకటి, స్పేస్ షిప్ లా కనిపించే ఆ మ్యాజికల్ ప్లేన్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. ఇక రెండవది, ఆ ఎనర్జీ ట్యాంక్ నుంచి ఎనర్జీని ఎలా పొందాలో తెలుసుకోవాలి. మనం ఎలాగైనా డోంగ్రిలా ప్యాలెస్ లోపలికి వెళ్ళామంటే అక్కడి ప్రశ్నలన్నిటికీ మనకు సమాధానం దొరుకుతుంది. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మీరు మీ రూపాన్ని సాధ్యమైనంత చిన్నగా చేసుకుని ప్యాలెస్లోకి ప్రవేశించవచ్చు. అప్పుడు ఎవరూ మిమ్మల్ని కనిపెట్టలేరు. నేను నీకు ష్రింకింగ్ మ్యాజిక్ నేర్పుతాను రుద్ర. ఇబాయిస్కా జిబాయిస్కా లిలీ పుటినో. ఏమైంది? చూసి జాగ్రత్త. మీరు తిరిగి మామూలుగా అవ్వడానికి నార్మలిస్టుకో అని చెబితే చాలు.
మ్యాజికల్ పవర్ సెంటర్ ప్యాలెస్ పైనే కదా ఉంది. మనం వెళ్ళి దాన్ని విరగొట్టేద్దాం. పదండి దాన్ని విరగొట్టేద్దాం. దాన్ని విరగొట్టడం అంత సులభమే కాదు తెలుసా? వరుణ్ చెప్పింది నిజమే మైరా. దాన్ని బయట నుంచి విరగొట్టడం అంత తేలికైన విషయం కాదు. లోపలికి ప్రవేశించే మార్గం మనకెవరికీ తెలీదు. తాతయ్య, నేను దాన్ని వేగంగా తిప్పితే గనక లోపల ఉన్న ఎనర్జీ అంతా ఒకదానికొకటి గుద్దుకుని లోపలే పగిలిపోతే ఎలా ఉంటుంది? బయట నుంచి పగలగొట్టేద్దాం. నువ్వు అసలు ఒక గ్లాస్ ని కూడా సరిగ్గా తిప్పలేవు, అలాంటిది ఒక ఎనర్జీ ట్యాంక్ ని తిప్పేస్తుందట. ట్యాంక్ నేను తిప్పగలను లేనో గానీ ఈ గ్లాస్ ను మాత్రం తిప్పగలను. జంటర్ మంతర్ కాలే కలందర్ జో. తాతయ్య కాపాడండి. కాపాడండి. ఈ మెడిసిన్ ఎవరికి కావాలి? నేను బాగా అలసిపోయాను. కళ్ళ కింద నల్ల మచ్చలు వచ్చాయి, కావాలంటే చూడండి. నువ్వు నీ మాస్క్ ని ఎలాగ విప్పావు? నాకు తెలీదు ఎలా వచ్చిందో. సెక్టర్ 17 జోన్ 3 సెక్టర్ 17 జోన్ 3 మెడికల్ షాప్ దగ్గర మాస్క్ లేని మనిషి ఉన్నాడు. సోల్జర్స్ వాడిని పట్టుకోండి. నువ్వు ఎవరైనా సరే సోల్జర్స్ ఇక్కడి నుంచి నిన్ను తీసుకెళ్ళిపోతారు. త్వరగా వెళ్ళు. సెక్టర్ 17 జోన్ 1 మాస్క్ లేని మనిషి అక్కడ ఉన్నాడు. పట్టుకోండి వాడిని. అరే, ఇక్కడ పోస్టర్లు కూడా మాట్లాడుతున్నాయి. ఇదే సిటీ రా బాబాయ్. అదిగో అక్కడున్నాడు, వెళ్ళి అరెస్ట్ చేయండి. త్వరగా వెళ్ళండి. రుద్రా, ఇక్కడ నీకు ఎవరు సహాయం చేయలేరు. సహాయం చేయాలంటే ఎక్కడికైనా రావచ్చు. నువ్వు వీడిని కాపాడతావా? నీ సైజ్ ఏంటో చూసుకున్నావా? రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికే సందేహపడకు. ఈ బాయిస్ కా సక్కు పుష్టు. రంగీలా, డోంట్ వరీ, ఫ్లైయింగ్ స్కెచ్ క్రియేటివ్. సెక్టర్ 15 జోన్ 2 మాస్క్ లేని వాళ్ళు ముగ్గురు ఉన్నారు. సెక్టర్ 15 జోన్ 2. వావ్, సూపర్ గా ఉంది. వీళ్లతో పిల్లి ఎలక ఆట ఆడటం బాగుంటుంది లాగుందే. నన్ను మీతో పాటు తీసుకెళ్ళిపోండి. నేను అతనితో ఉండను. ప్లీజ్, నాకు మీరు సహాయం చేయండి. నన్ను కూడా తీసుకెళ్ళండి. అలాగే, లోపలికి రా. జేసీ, నువ్వు చాలా త్వరగానే ఇతరులని నమ్ముతూ ఉంటావు. ఒకవేళ వీడు మనల్ని మోసం చేస్తే
డాంగ్రిల్లాతో కలిసి ఏ ఒక్కరూ ఉండలేరు. ఇతను మనల్ని మోసం చేయడు. ఎలుకరా Zivaiska, all cures, Unito! రుద్ర, మేము బయలుదేరిపోయాం. నువ్వు కూడా త్వరగా వచ్చాయి. ఓకే తాతయ్య. Zivaiska, Dongrila, finito! తప్పించుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నువ్వు మాస్టర్ ని అంతం చేయాలనుకుంటారా? ఆయన పథకం మొత్తం మీరు పాడు చేశారు. ఇక్కడి నుంచి మీరు ఎవరు తప్పించుకుని వెళ్ళలేరు. షకల్, త్వరగా వచ్చి నన్ను విడిపించు. నేను నీకు ముందే చెప్పాను కదా జయసింగ్, నువ్వు ఇతరులని చాలా త్వరగా నమ్మేస్తావని. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. ఈ ప్రపంచంలోనే గొప్ప మెజిషియన్ ఎవరు? నేను షకాల్. నేను ఎవరినైనా నమ్ముతాను, కానీ నిన్ను మాత్రం నమ్మను. ఆ ఎలుగుతో పాటు వెళ్ళింది నా ప్రతిరూపం మాత్రమే. ఇప్పుడు నువ్వు ఫ్రీజ్ అవ్వబోతున్నావు. ఇప్పుడు అందరినీ వాళ్ళ ఇళ్ళకి పంపించే సమయం అయింది. Zivaiska, home Sanito! తాతయ్య, రండి ఇంటికి వెళ్దాం. ఖచ్చితంగా రుద్ర, దానికంటే ముందు శాకాల్ని తన ఇంటికి పంపించేద్దాం. నేను నమ్మలేకపోతున్నాను. ఇక మీదట సన్ సిటీ, కాల్ సిటీ పూర్తిగా నా అధీనంలోనే ఉండబోతున్నాయి. ఇకపై ఇక్కడ నేనే కింగ్ ని, అన్ని నాకే సొంతం. నేనే కింగ్ ని. నేను కింగ్ ను కాదు, నేను సర్వెంట్ నే. రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్.
నువ్వు నన్ను మాత్రమే కాదు ఈ లోకాన్నంతటినీ కాపాడావు. అలాగే మనం ఒక సెల్ఫీ తీసుకుందామా తాతయ్య? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.